హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక గుణ కుట్రలన్నీ తెలిసి ఏం చేయలేక ఇక రమాదేవి టెన్షన్ పడుతుంటే ఇక హర్ష కోపంతో, చూడు చామంతి, ఇక నీ పెళ్ళి ఆగిపోయింది కాబట్టి ఇక నిన్ను ఎవ్వరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. అందుకు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ప్రేమ్ని పెళ్లి చేసుకో. అయ్యగారు, ఏం మాట్లాడుతున్నారు? నేను ఈ ఇంటికి పని మనిషిని. చూడు చామంతి, నువ్వు ఈ ఇంటికి పని మనిషివే, కానీ ఇప్పుడు మా ఇంటికి మనిషి అయ్యావు. నిన్నెప్పుడు పని మనిషిలో చూడలేదు, ఈ ఇంటి మనిషిలో చూశాను. నీ గుణం ఏంటో, నీ ప్రవర్తన ఏంటో నాకు బాగా తెలుసు. ఇక అయ్యగారి మాట వినాలనుకుంటే తప్పకుండా ప్రేమ్ బాబును పెళ్లి చేసుకో అని అనేసరికి ఇక ప్రేమ్ ఏడుస్తూ తన తండ్రి కాళ్ళపై పడి, నాన్న, ఇన్ని రోజులు మీకు ఒక విషయాన్ని దాచాను కదా, ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పాను కదా. ఎవరనుకున్నావు నాన్న? చామంతినే. ఒక పెద్ద నమ్మక ద్రోహిని. నిజాన్ని కూడా నీకు చెప్పలేకపోయాను నాన్న, నన్ను క్షమించండి. ఇప్పుడు చెప్తున్నాను నాన్న, నాకు చామంతి అంటే చాలా ఇష్టం. చామ్ని ఎన్నోసార్లు అడిగాను నన్ను పెళ్లి చేసుకోమని, కానీ నా మాట వినలేదు. ఇక ఈ గుణ ఎంత పాపిష్టి వాడో కూడా చెప్పాను, కానీ నా చామ్ వినలేదు. ఇక గుణ చేసే కుట్రలన్నీ ఇప్పుడు తెలిసాయి నాన్న. అంటే రామచంద్రని చంపేస్తానన్న భయంతో ఇక చాన్ కూడా ఏం చేయలేక గుణను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంది. ఇప్పుడే నిజ నిజాలు తెలిసాయి నాన్న అని అంటుండగా రమాదేవి కోపంతో, రే ప్రేమ్, ఏమనుకుంటున్నావురా? అయినా ఈ పని దాన్ని పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకుంటున్నావురా? నీకు ఆల్రెడీ నిషాతో పెళ్ళైంది, నిషాను పెళ్లి చేసుకోవాలి. అయినా నీకు గుణ గుట్టలు తెలిసాక మరి నువ్వు చామంతిని ఎలా పెళ్లి చేసుకుంటావురా? వీల్లేదు. ఇక నువ్వు నిషాకి నమ్మక ద్రోహం చేసినోడివైతావు. నా మాట విను. నిషా జీవితాన్ని నాశనం చేయకు. తన మెడలో తాళి కట్టు. లేదమ్మా, ఇన్ని రోజులు నీ ప్రేమను పొందాలని ఎంతో ఆరాటపడ్డాను, కానీ చివరికి నన్ను కాట బొమ్మలా ఆడుకున్నావు. నా ప్రేమను కూడా దూరం చేసుకోవడం ఇష్టం లేదు. నన్ను క్షమించమ్మా, నేను చామ్ని పెళ్లి చేసుకుంటాను అని అనేసరికి రమాదేవి కోపంతో ఇక ప్రేమ్ చెంప పగలగొడుతుండగా ఇక హర్షవర్ధన్ కోపంతో, చూడు రమా, ప్రేమ్పై ఒక్క చెయ్యి వేశావనుకో, ఇక మన గత రహస్యాలు అందరికీ చెప్తాను. గుర్తుంది కదా? మర్చిపోయావా? నువ్వు కూడా గతంలో ఏం చేశావో మర్చిపోయావా? హర్ష, ఏం మాట్లాడుతున్నావు? అయినా దానికి దీనికి పొంతనేంటి? పొంతన ఉంది కాబట్టి చెప్తున్నాను. వాడి ప్రేమని ఎందుకు నిరాకరిస్తున్నావు? చామంతి ఇంటి పని మనిషి అయిన మాత్రాన ఈ ఇంటి కోడలు కావద్దని రూల్ ఉందా? వాడి ప్రేమను అంగీకరించు, లేకపోతే మన రహస్యాలు చెప్తాను అని అనేసరికి రమాదేవి ఏం చేయలేక ఇక మౌనంగా చామంతిని చూసి, నీ ప్లాన్ ప్రకారం నా కొడుకును పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదనే, అంటే ఈ ఇంటికి యువరాణి కావాలని నా చిన్న కొడుకును వలలో వేసుకున్నావు కదా? అయ్యో అమ్మగారు, అలాంటి మాటలు మాట్లాడకండి. నోరు ముయ్యవే. చేసిందంతా చేసి ఇక అలాంటి మాటలు మాట్లాడుకొని చెప్తున్నావా? నీ నాటకాలు నా దగ్గర చూపించకు. ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి రామా, ఏమనుకుంటున్నావు? చామంతిని వెళ్ళు అని ఎందుకంటున్నావు? ఇప్పుడే, ఈ క్షణమే ప్రేమ్ చామంతి మెడలో తాళి కడతాడు. ఏంటి హర్ష, ఏం మాట్లాడుతున్నావు? అయినా మనం అనుకున్నా కానీ సరిపోతుందా? పచ్చని పందిట్లో ఇద్దరు పెళ్లి చేయాలి కదా? లేదు రమా, నీ గుణం నాకు బాగా తెలుసు. నువ్వు కపట నాటకం చేయవన్న రూల్ లేదు కదా. అందుకే నేను కూడా నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడే వీళ్ళిద్దరు పెళ్లి జరిగిపోవాలి. కానీ హర్ష, చెప్తున్నాను కదా. చామంతి, వెళ్ళి నువ్వు రెడీకా. రేప్రే నువ్వు కూడా పెళ్లి బట్టలతో రెడీకా. అలాగే నాన్న, త్వరగా రెడీ చేస్తాను అనుకుంటూ ప్రేమ్ సంతోషంగా వెళ్తుంటే ఇదంతా రోజా చూసి టెన్షన్ పడుతూ, ఇదేంటి, నా చెల్లెలు ఈ ఇంటికి కోడలుగా వస్తుందా? నేనేమో ఈ ఇంటికి యువరాణిలా ఉండాలనుకున్నాను. చివరికి ఇది ఈ ఇంటికి కోడలైతే ఇక నన్ను కాటాడుకుంటుంది. ఏదో ఒక చేసి ఈ పెళ్లిని ఆపాలి, లేకపోతే నాకు అశుభ గడియలు మొదలవుతాయి అనుకుంటూ రోజా టెన్షన్ పడుతుంటే ఇటు ఏమో ప్రేమ్ ఇక చామంతి రెడీ అయి వచ్చాక ఇక హర్షవర్ధన్ చూసి సంతోషంతో, రే ప్రేమ్, ఈ తాళి బుట్టును తీసుకొని ఇక చామంతి మెడలో తాళి కట్టరా. అలాగే నాన్న, తప్పకుండా కడతాను అనుకుంటూ ప్రేమ్ వెంటనే ఇక చామంతి మెడలో తాళి కట్టగానే ఇక రమాదేవి చూసి ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది. హర్షవర్ధన్ సంతోషంతో ఇద్దరికి ఆశీర్వాదం ఇచ్చాక, చూడు రమా, ఇక ప్రేమ్ కున్ను చామంతికి పెళ్ళైంది కదా, ఇక రిసెప్షన్ జరిపించాలని నువ్వు కూడా అనుకుంటున్నావు కదా. నీ ప్రెస్టేజీ, నీ గౌరవం పొందాలనుకుంటే రేపు వీళ్ళిద్దరికీ రిసెప్షన్ జరిపించు, సరేనా? నీ కోరిక కూడా నెరవేరుతుంది. ఏంటి హర్ష, ఏం మాట్లాడుతున్నావు?
అంటే నన్ను ఎగతాళి చేసి మాట్లాడుతున్నావా? అయినా ఈ పనిదాన్ని పెళ్లి చేసుకుందే కాకుండా నేను రిసెప్షన్ చేస్తానని ఎలా అనుకున్నావు? నువ్వు ఎంత గింజుకున్నా సరే రేపు రిసెప్షన్ జరిపించాలి. అర్థమైందా? అని చెప్పి హర్షవర్ధన్ వెళ్ళిపోగానే ఇక రమాదేవి టెన్షన్ పడుతూ, వీడేమో ఈ పనిదాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఇటు ఏమో నా పరువు, ప్రతిష్ట పోవడమే కాకుండా తలెత్తుకోలేని పరిస్థితి తెచ్చాడు. అలా అని ఇప్పుడు నేను రిసెప్షన్ జరిపించకపోతే తప్పకుండా రహస్యాలు చెప్తాడు. ఏం చేయాలి? అనుకుంటూ ఇక రమాదేవి టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో రోజా వచ్చి, అత్తయ్య గారు మీరేం టెన్షన్ పడకండి. రిసెప్షన్ జరగదు కదా. ఎలా రోజా? ఎలా సాధ్యమవుతుంది? ఇంకేముంది? ఆ పనిదానికి పాలల్లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలుపుతాం. అది ఇక తెల్లారైనా లేవదు, పడుకుంటుంది. ఇక రిసెప్షన్ని కూడా క్యాన్సిల్ చేపించచ్చు. మంచి ఐడియా ఇచ్చావు రోజా. నా పరువును కాపాడావు. ఇక చామంతికి రేపు రిసెప్షన్ ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తాను. ఉంటుండగా ఇదంతా చామంతి విని, ఓహో రేపు రిసెప్షన్ జరగకూడదని ఇన్ని కుట్రలు చేస్తున్నారా? రేపు ఎలా రిసెప్షన్ జరగదో నేను కూడా చూస్తాను అని చామంతి అనుకుంటుండగా ఇంతలో రోజా ఇక పాలను తీసుకుని చామంతి దగ్గరికి రాగానే, ఏంటక్క ఎన్నడూ లేంది నా దగ్గరకొచ్చి ప్రత్యేకంగా నీ చేతులతో పాలు తీసుకురావడం ఏంటి? అంటే అది చెల్లే, నువ్వు నా మరిదిని పెళ్లి చేసుకున్నావు కదా. అంటే ఈ ఇంటికి నాకు తోటి యారాలి కదా. ఇక ఈ ఇంటికి చిన్న కొడలి కదా. అందుకే పాలు తీసుకొచ్చాను, తాగు. అవునా అక్క, ఇంత ప్రేమగా తీసుకొచ్చావు కాబట్టి మొదటగా నువ్వు తాగిన తర్వాత నేను తాగుతాను అని అనేసరికి ఇక రోజా టెన్షన్ పడుతూ, ఏందే ఎందుకలా మాట్లాడుతున్నావు? ఈ పాలల్లో ఏదో కలపనని అలా అంటున్నావు కదా. అవునక్క, నువ్వు ఈ పాలల్లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపావని నాకు బాగా తెలుసు. నీ జిత్తుల మారి తెలివితేటలు నాకు తెలియవనుకున్నావా? ఇక్కడి నుంచి వెళ్ళు. ఇదేంటి, దీన్ని బుక్ చేద్దాం అనుకుంటే నన్నే బుక్ చేసింది. ఇక తెల్లవారగానే చామంతి లేవడం చూసి, ఇదేంటి ఇది పడుకుని ఉండాలి కదా. అంటే ఈసారి కూడా ప్లాన్ ఫ్లాప్ అయిందా? ఇక రిసెప్షన్లో ఏం చేయాలి? ఇది నా చిన్న కోడలని ఎలా చెప్పాలి అనుకుంటూ టెన్షన్ పడుతుంటే ఇంతలో హర్ష వచ్చి, ఏమైంది రమా, ఎందుకంత టెన్షన్ పడుతున్నా? ఇక ప్రేమ్కి చామంతికి పెళ్లి జరిగిందని అనౌన్స్మెంట్ చేయాలి కదా. దగ్గరుండి నువ్వే అన్నీ జరిపించాలి. నా వల్ల కాదు హర్ష. నీ వల్ల కాకపోతే నేనే మైక్ తీసుకొని మన గత రహస్యాలు చెప్తాను. ఎందుకు ప్రతిసారి బ్లాక్మెయిల్ చేస్తున్నారు? ఇక ఏం చెప్పాలో నాకు బాగా తెలుసు. చామంతి, ఇక నువ్వెలాంటి దానివో అన్నీ చెప్తాను. నీ పరువును తీసేస్తానే అనుకుంటూ రమాదేవి ఇక రిసెప్షన్లో మాట్లాడుతూ, నా సుపుత్రుడు అమ్మ మాటను వినకుండా నా ఇంటి పని మనిషిని పెళ్లి చేసుకున్నాడు. అంటే నా సుపుత్రుడు ఏంటంటే అమ్మ పరువు పోయినా పర్లేదు, ప్రేమను గెలిపించుకోవడం ఇలా చేస్తున్నాడు. అయినా ఈ జనరేషన్ మొత్తం ఇలాగే ఉందిలే అని అంటుంటే ఇక హర్ష కోపంగా చూసేసరికి రమాదేవి అలాగే మాట్లాడుతూ ఉండిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.